రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ దోస్త్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు డిగ్రీ దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి విద్యార్థుల కోరిక మేరకు మరొక ఫేజ్ను విడుదల చేయాలని భావిస్తుంది. అయితే వరుసగా 2 ఏళ్ల పాటు అడ్మిషన్లు లేని డిగ్రీ కాలేజీలను పక్కన పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. ఇందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దోస్త్ పరిధిలో 1000కి పైగా కాలేజీలు, వాటిలో సుమారు 4.5 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో ఎవరూ చేరడం లేదు. ఇలా గత 2 ఏళ్ల నుంచి జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు సుమారు 70 వరకు ఉన్నాయని గుర్తించారు. వీటిని దోస్త్ పరిధి నుంచి తొలగించాలని అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో 1080 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది దోస్త్లో 4,66,345 సీట్లు అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు అడ్మిషన్లు డిగ్రీ విద్యార్థులు తీసుకున్నారని తెలిపారు. అయితే దాదాపు 70 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదని, దీంతో డిగ్రీ అడ్మిషన్లకు మరో ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఫైనల్ ఫేజ్ పూర్తయిన తర్వాత జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే వీటిలో ప్రభుత్వ కాలేజీలు లేవని, ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలే ఉన్నాయని అధికారులు తెలిపారు. జీరో అడ్మిషన్ల కాలేజీల హేతుబద్ధీకరణపై దృష్టి పెడుతున్నామని తెలిపారు ఉన్నత విద్యామండలి అధికారులు. కాలేజీల్లో జీరో అడ్మిషన్లతో పాటు కొన్ని కోర్సుల్లో కూడా అడ్మిషన్లే కాలేదని తమ దృష్టికి వస్తుందంటున్నారు. ఇటువంటి కాలేజీలను మూసివేయాలని, కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని కాలేజీల యాజమాన్యాలు నెట్టుకొస్తాయంటున్నారు. అయితే ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా డిగ్రీలో మరిన్ని కొత్త కోర్సులు రావాలంటున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తే డిగ్రీ విద్య బలోపేతం అవుతుందంటున్నారు.